జుట్టు అనేది మనకి కొన్ని కొన్ని చోట్ల అస్సలు పెరగదు. దానికి తోడు మనకి బాల్డ్‌నెస్ బట్టతలొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటది. అలాంటి ప్రాబ్లమ్‌కి నేను చూపించే ఈ యొక్క పవర్‌ఫుల్ రెమెడీ బాగా హెల్ప్ అవుతది. సో, వీడియోని లైక్ చేసి చూడండి. హలో! హాయ్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారనేది కూడా నాతో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఈరోజు మనొక టాపిక్ అయితే గనక హెయిర్ కేర్. మీ అందరికీ నా జుట్టు అంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. అలాగే మీ జుట్టు కూడా పెరగాలని మీరు అలాగే అనుకుంటున్నారు కాబట్టి తప్పకుండా పెరుగుతది. సో, మనం మంచి హెయిర్ కేర్ తీసుకుంటేనే మంచిగా ఫుడ్ తీసుకుంటూ ఎటువంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఉంటే ఖచ్చితంగా మనకి హెయిర్ అనేది చక్కగా పెరుగుతుంది. కొంతమందికి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. వాటి వల్ల ఎక్కువగా హెయిర్ ఫాల్ జరగటం, జుట్టు పెరగకపోవటం, ఉన్న జుట్టు కూడా ఊడిపోవటం అనేది జరుగుతుంది. సో, మీ యొక్క హెల్త్ కండిషన్‌ని మీరు కంట్రోల్‌గా చూసుకుంటే గనక లైక్ థైరాయిడ్ కావచ్చు, ఇంకా అలాగే కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని డెఫిషియన్సీస్ వల్ల అయినా సరే మనకి హెయిర్ ఫాల్ అవుతది. ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవి చెక్ చేసుకుంటూ అవి కంట్రోల్‌లో ఉంచుకుంటూనే మనం ఇలాంటి రెమెడీస్ కూడా వాడుతూ ఉండాలి. సో, ఈరోజు కూడా ఒక మంచి రెమెడీ చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజు నేను ఏం చెప్పాలనుకున్నానంటే హెయిర్ ఆయిల్ చూపిద్దాం అనుకుంటున్నానండి. లాస్ట్ టైమ్ కూడా ఒక హెయిర్ ఆయిల్ చూపించాను. సో, అది చాలా బాగుంది అని కూడా కొంతమంది కమెంట్ బాక్స్‌లో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు నేను చూపించే ఈ యొక్క ఆయిల్ కూడా అందరింట్లో ఒకే పదార్థం ఉండదు అన్న ఉద్దేశంతో డిఫరెంట్‌గా చూపిస్తూ ఉంటున్నాను. మీకు ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? హెయిర్ ఫాల్ అవుతుందా? హెయిర్ గ్రోత్ లేదా? స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయా? లేకపోతే డాండ్రఫ్ ఉందా? ఏంటి అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు వాడొచ్చు. సో, ఇంకా ఒక రెమెడీ వాడటం వల్ల మనకి లాభాలేంటి ఇవన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఒక హెయిర్ ఆయిల్ ఏంటి అనేది చూసేద్దామా? సో, ముందుగా అయితే ఈ యొక్క ఆయిల్ తయారు చేసుకోవటానికి నేను ఉల్లిపాయ తీసుకుంటున్నాను. ఉల్లిపాయే తీసుకోవటానికి గల కారణం ఏంటి అంటే, ఇందులో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే ఒక ఎంజైమ్ కెటలేజ్ అనేది ఉంటది. ఏం చేస్తదంటే, ఈ యొక్క ఆనియన్ మనము ఈ యొక్క ఆయిల్‌లో వేసుకోవటం వల్ల జుట్టుని చక్కగా పెంచుతది. సో, ఈ యొక్క ఎంజైమ్ అనేది మనకి చాలా బాగా హెయిర్‌ని అనేది డెవలప్ అవ్వటానికి బాగా సహాయం చేస్తది. అండ్ ఎక్కువ కాన్సంట్రేషన్ సల్ఫర్ ఎక్కువుంటది. మంచి పోషణ అనేది జుట్టుకి అందిస్తది. అందుకని చెప్పి ఒక మీడియం సైజు ఆనియన్ అనేది తీసుకొని దాన్ని నీట్‌గా పీల్ తీసేసుకొని కట్ చేసుకుంటున్నాననమాట. సో, ఆనియన్ వల్ల మనకి ఇలా పలచబడిన చోట మళ్ళీ తిరిగి పెరగటానికి మనం హెయిర్ మాస్క్‌లా కూడా వాడుకోవచ్చు. అలాగే ఇలాంటి ఆయిల్స్ అనేవి కూడా మనము వాడొచ్చనమాట. అండ్ మనకి ఎటువంటి తెల్ల జుట్టు రాకుండా కూడా సహాయం చేస్తూ ఉంటది ఉల్లిపాయ అనేది. అండ్ ఇంకా ఇందులోకే నేను నెక్స్ట్ ఏంటి అంటే మెంతులు తీసుకుంటున్నాను. సో, మెంతులు కూడా మనకి ఒక 1 స్పూన్ తీసుకున్నాను. అండ్ దాంతో పాటు కలోంజిని సీడ్స్ కూడా తీసుకున్నాననమాట. 2 1 స్పూన్ అనేవి మనం తీసుకోవాలి. ఈ 2 చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తది. మనకి కలోంజిని సీడ్స్ అంటే ఈ నల్లవి నల్ల జీలకర్ర అంటారు. లేదు అంటే గనక కలోంజిని అంటారు. బయట మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటది. సో, దీనివల్ల కూడా మనకి ఏంటి అంటే మంచి న్యూట్రియంట్స్, మినరల్స్ మన ఒక జుట్టుకనేది అందించటం వల్ల జుట్టు అనేది పెరగటానికి సహాయం చేస్తూ ఉంటది. సో, దీంతో పాటు నేను బాదం పప్పులు ఒక 4-5 వరకు ఇలాగ దంచుకొని ఇందులోకి వేసుకున్నాననమాట. ఇందులో ఎక్కువగా మనకి విటమిన్ ఇ అనేది ఉంటది. నేచురల్ యాంటీ ఆక్సిడెంట్‌గా కింద కూడా మనకు ఉపయోగపడుతూ ఉంటది కాబట్టి సో, మంచిగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటది. ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా. జుట్టుకి మంచి ప్రొటెక్షన్ లాగా ఇస్తదనమాట బాదం పప్పు. సో, రోజు తినటం వల్ల కూడా జుట్టు చక్కగా పెరుగుతది. ఓన్లీ ఒక ఆయిల్‌తోనే కాకుండా మంచి మంచి ఫుడ్స్ అనేవి తీసుకోండి. అండ్ ఇప్పుడు ఏంటి అంటే మనం ఆయిల్ తయారీ విధానం చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఉల్లిపాయి, మెంతులు, కలోంజిని సీడ్స్ అలాగే ఆల్మండ్స్ అంటే బాదం పప్పు ఇవన్నీ తీసుకొని ఒక 1 కప్ ఆఫ్ ఆయిల్ అనేది తీసుకున్నాననమాట. సో, ఇందులోకి చక్కగా వేసేసుకొని మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. పెట్టుకొని దగ్గరుండి మనము ఇలా మిక్స్ చేసుకుంటూ సో, మనకేంటంటే ఒక 5-10 మినిట్స్‌లో మంచిగా మనకి బాయిల్ అవుతుంది అన్న టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో, ఇందులో మనం వాడిన ప్రతి పదార్థము జుట్టు పలచబడిన చోట తిరిగి ఒత్తుగా పెరగటానికి ఈ యొక్క నూననేది మనకి సహాయపడుతూ ఉంటది. దాంతో పాటు మీరు చక్కగా ఆల్మండ్స్ బాదం పప్పు అనేది నానబెట్టుకొని మార్నింగ్ పూట తినొచ్చు. స్వీట్ పొటాటో తినొచ్చు మీరు. అండ్ అలా క్యారెట్ తినొచ్చు.
సో ఇలాంటి కొన్ని ఫుడ్స్ ఉంటాయన్నమాట. లైక్ ప్రోటీన్స్ ఎగ్ అయినా, చికెన్ అయినా, సో ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఇంటేక్ తీసుకుంటే ఎక్స్టర్నల్‌గా ఇలాంటి ఆయిల్‌తో మనకు సహాయపడుతుంది ఇంకా జుట్టు పెరగటానికి. అండ్ ఇంటర్నల్‌గా కూడా ఫుడ్ ద్వారా కూడా మనకి జుట్టు అనేది పెరుగుతుంది. సో కాబట్టి మనము ఇలా ఫుడ్ తీసుకుంటూ ఈ ఆయిల్ కూడా మనం అప్లై చేసుకోవాలి. ఇంకా కాసేపు మనకి చల్లారిన తర్వాత 5-10 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇలా స్ట్రెయినర్‌తో స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు. సో మనకి ఆయిల్ అయితే గనక రెడీ అయిపోయింది. మనకు ఒక 45 డేస్ వరకు హ్యాపీగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏమీ పాడైపోదండి. మీకు ఇందులోకి కావాలి అనుకుంటే ఒక 1 టేబుల్ స్పూన్ అనేది క్యాస్టర్ ఆయిల్ కలుపుకోవచ్చు. లేదు అంటే గనక ఇలా అయినా మీరు వాడొచ్చు. ఏంటి అంటే క్యాస్టర్ ఆయిల్ అంటే గనక మనకి జుట్టు ఊడిపోతుంది అని అనిపిస్తే గనక క్యాస్టర్ ఆయిల్ ఒక 1 స్పూన్ అనేది వేసుకోండి. లేదు అంటే విటమిన్ ఈ ఆయిల్ అయినా మీరు వేసుకోవచ్చు. సో నేనైతే గనక జస్ట్ ఇలాగే యూజ్ చేస్తాను. నాకు ఎటువంటి హెయిర్ ఫాల్ అయితే ఏమీ లేదు. సో కాబట్టి నేను ఇంక ఇలాగే వాడదాం అనుకుంటున్నాను. ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అప్లికేషన్ అయితే గనక మనము చూసేద్దాము. సో మనం ఎప్పుడైనా ఆయిల్ చక్కగా అప్లై చేసుకునేటప్పుడు చిక్కులేమీ లేకుండా చిక్కులన్నీ తీసేసుకుని మంచిగా ట్యాంగిల్స్ అన్ని రిమూవ్ చేసుకుని హెయిర్ చక్కగా అంటే విధంగా అంటే మాడు అంటాము, లేదు అంటే స్కాల్ప్ అంటారు, నెత్తి మీద చర్మం అంటారు, దానికి తగిలే విధంగా మనము అప్లై చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓరకనే పైనే కాకుండా చక్కగా మనకి రూట్స్కి టచ్ అయ్యే విధంగా రాస్తే కొంచెం ప్రయోజనం అనేది ఉంటుంది. సో నేను స్కాల్ప్కి అప్లై చేస్తే అలాగే టోటల్ హెయిర్కి కూడా నేను అప్లై చేస్తాను. సో ఇలా మీరు కావాలంటే ఓవర్ నైట్ ఉంచుకోవచ్చు. లేదు అంటే కనుక డైలీ యూస్లా కూడా మీరు వాడుకోవచ్చు. అంటే కొంతమంది నేనైతే ఎలా వాడతానంటే ఒక 2 డేస్ ఈరోజు నేను అప్లై చేశాను, ఒక డే గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే అప్లై చేస్తా, అలా అప్లై చేస్తాను అనమాట. సో లేదు అంటే మీకు ఆయిల్ అంటే చిరాకు, బయటికి వెళ్తాం, మేము ఆఫీస్కి వెళ్తాము, డస్ట్ పడిపోతుంది, డాండ్రఫ్ వచ్చేస్తుంది ఆయిల్ పెట్టుకోవటం వల్ల అని అనుకునే వాళ్ళకి ఓవర్ నైట్ రాత్రిపూట చక్కగా అప్లై చేసుకుని మార్నింగ్ మీరు హెడ్ బాత్ చేయొచ్చు. సో కాబట్టి మీకు చాలా బాగా సహాయపడుతుందండి. హెయిర్ అనేది స్కాల్ప్ హెయిర్ మంచిగా డ్రై అవ్వకుండా హైడ్రేట్గా ఉంచుతూనే జుట్టు ఊడిపోకుండా పలచబడిన చోట మళ్ళీ తిరిగి పెరగటానికి చాలా బాగా ఈ యొక్క ఆయిల్ సహాయపడుతుంది. ఇంకోటి మెయిన్ విషయం, మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. చక్కగా మసాజ్ చేసుకోండి, స్ట్రెస్ నుంచి రిలీఫ్గా ఉంటుంది. అండ్ ఎక్కువ స్ట్రెస్ పడకుండా హ్యాపీగా ఈ యొక్క ఆయిల్ని మీరు వాడి ఒక నెల రోజులు చూసి నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే కనుక అగారో బ్రాండ్ నుంచి నేను హెయిర్ స్ట్రైట్నర్ కోంబ్ అనేది నేను చూపిస్తున్నానండి. సో మనకి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కొంచెం చలికాలం కాబట్టి త్వరగా హెయిర్ అనేది డ్రై అవ్వదు. సో దానికోసం ఎప్పుడైనా మీరు అకేషనల్గా వాడాలి అని అనుకుంటే కనుక ఈ రోజుల్లో మ్యాక్సిమం అందరూ వాడుతున్నారు. కాబట్టి డైలీ కాకుండా అట్లీస్ట్ అకేషనల్గా ఎప్పుడైనా ఒకసారి అలా వాడాలి అనుకుంటే నేను ఈ యొక్క బ్రాండ్ని నేను సపోర్ట్ చేస్తాను. నాకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే జస్ట్ మనకి కోంబ్ ఎలా ఉంటుందో కోంబ్ లాగానే మనకి ఉంటుంది అనమాట. ఈజీగా మనం స్ట్రైట్నర్ చేసుకోవచ్చు. కాబట్టి మనకి గ్లౌజ్ వస్తుంది అండ్ వారంటీ కార్డ్ కూడా ఉంది. సో ఇంకా వాడే విధానం ఇవన్నీ మనము చూసేద్దాము. సో నేనేంటంటే ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కొంచెం హెయిర్ మంచిగా కనపడాలి, ఏమన్నా వీడియోస్ చేసేటప్పుడు బాగుండాలి అని అనిపిస్తే కనుక అప్పుడు నేను ఇలాంటి స్ట్రైట్నర్ అనేది యూజ్ చేస్తానన్నమాట. సో మనకి ఇలాంటివి వాడేటప్పుడు హీట్ ప్రొటెక్ట్ సిరమ్ అనేది రాసుకున్న తర్వాత అప్పుడు మీరు స్ట్రైట్నర్ అనేది యూజ్ చేయండి. సో ఏ బ్రాండ్ అయినా పర్లేదు. సో నేనైతే లారియల్ ప్యారిస్ అని వాడుతున్నాను. సో అది అప్లై చేసేసాను ఆల్రెడీ. అండ్ ఇంకా మనము స్ట్రైట్నర్ అనేది చేసుకుంటాం. చాలా సింపుల్ అండి. ప్లస్ మైనస్ ఉంటుంది. ప్లస్ అంటే ఎక్కువలో పెంచుకోవటం, మైనస్ అంటే కనుక తగ్గించుకుని మనము స్ట్రైట్నర్ జస్ట్ కోమ్ ఎలాగ దువ్వుకుంటాం అలా దువ్వుకుంటాం, అంతే. చాలా సింపుల్. కాకపోతే సెక్షన్స్గా మనం డివైడ్ చేసుకుంటూ సో కోమ్ చేసుకోవాలన్నమాట. సో నాకేంటి అంటే 1, 2, 3 సార్లకే మంచిగా స్ట్రైట్గా అయిపోతుంది. బాగుంది, చాలా సిల్కీగా అనిపిస్తుంది హెయిర్. అలాగే జుట్టేమి ఊడిపోవట్లేదు. సో మనకి బ్రాడ్ కోంబ్ లాగా వస్తుంది ఎదర. సో బాగుంది. మీకు కావాలంటే కనుక ఈ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలంటే తప్పకుండా మీరు కూడా పర్చేస్ చేసుకోండి. చూసారు కదండి, చాలా సింపుల్గా మనం ఇలా తయారు చేసుకోవచ్చు. సో చాలామంది ఏంటి అంటే కనుక ఆయిల్స్ అనేవి మనం బయట కొనుక్కుంటూ ఉంటాము. మనము తయారు చేసుకోలేకపోతే కనుక కొనుక్కోవచ్చు. కానీ అన్నీ మన ఇంట్లో ఉంటూనే ఎటువంటి కెమికల్స్ లేకుండా మనమే చక్కగా చేతులతో ప్రిపేర్ చేసుకుని చక్కగా అప్లై చేసుకుంటే ఆ తృప్తే వేరు. మనకి ఎటువంటి భయము ఉండదు.
ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. సో ఐ హోప్ మీకు ఈ ఆయిల్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ 2 డేస్కి వన్స్ అన్నా వాడొచ్చు. లేదు అంటే మీరు ఓవర్ నైట్ అయినా సరే అప్లై చేసుకుని నెక్స్ట్ డే అన్నా మీరు హెడ్ బాత్ చేయొచ్చు. ఆయిలింగ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ అండి. జిడ్డుగా ఉంటుంది, మాకు నచ్చదు అని అనటం కాదు, కానీ మనం అప్లై చేసుకుంటాం వల్ల చక్కగా హైడ్రేట్గా ఉంటుంది, మంచి పోషణ ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో ఐ హోప్ మీకు ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.